బ్యూటిఫుల్. అనుభవించు రాజా, అనుభవించు. రోడ్డు మీద అడుక్కు తింటుంటే వెంటమని చేరదీశాను, నమ్మాను, పార్ట్నర్ది చేశాను. నువ్వు నా భార్యతో చీప్ గా బిహేవ్ చేసిన ఇలాంటి లోఫర్ని ఎందుకు నమ్మానా అని నన్ను నేనే తిట్టుకున్నాను. నా మీద అటాక్ చేసి ఆ టెండర్ కొట్టేసినప్పుడు బిజినెస్ లో పోటీ పడుతున్నావు అనుకున్నాను. పోటీకి నేను ఎప్పుడు రెడీ. మళ్ళీ ఈ రోజు మనుషుల్ని పెట్టి నన్ను చంపించాలని చూశాను. అది పోటీ కాదు, శత్రుత్వం. శత్రుత్వాన్ని నేను సహించను. చెప్పేది 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 విను. అఫ్కోర్స్ నేను దొంగనా కొడుకునే. విశ్వాసం అంటే నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాకు డబ్బు అంటే ఇష్టం. ఐ లవ్ మనీ. అందుకోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అవును, అమ్ముడు పోయాను. కానీ నీ మీద అటాక్ చేయించింది మాత్రం నేను కాదు, పైన ఒకడున్నాడు. ఎవరు? దేవ్. దేవ్? వాడెవడు? యూకే నుంచి వచ్చాడు. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్. వాడికి నీకు మధ్య ఏముందో నాకు తెలీదు. ఇదంతా చేయిస్తుంది వాడు. నీకు దమ్ముంటే వెళ్ళి వాడిని అడుగు. నాకు అతను ఎవరో తెలియాలి. నేను అతన్ని కలవాలి. ఏదో ఒకటి చేయండి. ఓకే, ఉంటాను. ఏమైందండి? దేవ్. ఈ దేవ్ ఎవరు? అతనికి నా మీద ఎందుకంత పని? నాకేం అర్థం కావట్లేదు. నన్ను దెబ్బతీసింది ఆ నవీన్ రావు కాదు. వాడి వెనుకున్న అసలు వ్యక్తి దేవ్ అంట. నాశనం చేస్తాను శిల్ప, నాశనం చేస్తాను శిల్ప, నాశనం చేస్తాను శిల్ప. నేనైతే ఎప్పుడు అలాంటి పేరు వినలేదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేనెప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. నాకు శత్రువులు ఎవరుంటారు? హూ ఇస్ దిస్ దేవ్? వై ఇస్ హి బిహైండ్ మీ? శిల్ప, 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 ఎక్కడున్నావమ్మా? హలో, నువ్వేంట్రా ఇక్కడ? నేనే ఇక్కడ, ఇక్కడే నేను. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉన్నారు. నీ ఫేస్ చూస్తుంటే సత్యం కంప్యూటర్స్ లో షేర్స్ పడిపోయినట్టుగా కనిపిస్తుంది తెలుసా? ఇక్కడ నీకేం పనిరా? ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేనున్నా. నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏయ్, ఇది నా కూతురిల్లు. దాని జీవితంలోకి రానివ్వలేదని దాని ఇంట్లోకి వచ్చేస్తావా? గెట్ అవుట్, గెట్ అవుట్. ఐఎమ్ సారీ, నువ్వు ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నావు. ఫ్లాష్ న్యూస్ తెలీదా? నన్ను కాదని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసిన నీ అల్లుడు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు. రోడ్డు మీద ఉండాల్సింది నువ్వు. అసలు ఈ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యావురా? ఈ కోట ఎక్కడిది? ఎక్కడైనా కంపెనీలు అద్దెకి తెచ్చుకున్నావా? అద్దెకి తెచ్చుకోవడం, గ్యాంబ్లింగ్ చేయడం, అనుకున్నది సాధించలేకపోవడం నా రక్తంలోనే లేదు మిస్టర్ చక్రపాణి. వద్దు, నాతో పెట్టుకోవద్దు. అడుగు వేస్తే 500 రూపాయల నోటు, చెయ్యి కదిపితే 1000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. నేను కావాలనుకున్నది ఆగదు, వద్దు అనుకున్నది జరగదు. ముందు మర్యాదగా వెళ్ళిపో. పో. నేను అనాల్సిన మాట నువ్వంటున్నావు. ఎనీవేస్,
నేను గెటౌట్ చెప్పే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలి మిస్టర్ చక్రపాణి. ఏంటా నిజం అని ఆలోచిస్తున్నావా? గుర్తుకు రావట్లేదా? ఈ డబ్బు డాబు సూటు బూటు నా దగ్గర లేవని నా ప్రేమనే చంపేశావు. కానీ ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. నీ కూతురికి డబ్బున్న వాడు చూసి పెళ్లి చేశావు. ఇప్పుడు వాడు ఆ డబ్బునే పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద. ఓకే, నీ కూతురికి విడాకులు ఇప్పించి ఇప్పుడు నాతో పెళ్లి చేస్తావా? ఓకే అని చెప్తే మిస్టర్ చక్రపాణి, నీలాంటి వాళ్ళని గంటకి 1000 సార్లు కొంటాను నేను. అసలు ఏ మోసం చేసిన అల్లుడిని రోడ్డు పాలు చేసావు? ఏ అన్న చూసుకుని ఇల్లు కొన్నావు? నా కూతుర్ని అల్లుడిని ఏం చేసావో చెప్పు, లేకపోతే ఇప్పుడే పోలీసులు పిలిచి. హలో, పోలీసులు నువ్వు పిలిస్తే రారు, నేను చిటికేస్తే వస్తారు. కావాలంటే హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టించనా? నువ్వు పిలిపించిన పోలీసులతోనే నా ఇంటికొచ్చి నా మీదే దాడి చేశావని వాళ్ళతో నిన్నే అరెస్ట్ చేయిస్తాను. యు నో దట్? ఈ రోజు నాకు నమ్మకం కుదిరింది. నా నిర్ణయం తప్పు కాదు. నువ్వు సరైన వాడివి కాదు. అప్పుడు వ్యథవే, ఇప్పుడు వ్యథవే. తల్లిదండ్రులు భగవంతుడికి మారు రూపాలురా. పిల్లల జీవితాలు నిర్ణయిస్తారు. నా కూతురి నుదుటి మీద నేను రాసిన రాతలో నువ్వు లేవు, ఉండవు కూడా. మావా, ఎలాగైనా సరే, ఎప్పటికైనా సరే నేను నీ అల్లుడినై తీరతాను. ఇది నా నుదుటి మీద నేను రాసుకున్న రాత. గుర్తుంచుకో, తిరుగులేదు. వాడికి అంత కెపాసిటీ లేదు. ఎలా ఎలా చేస్తున్నాడు? ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్. మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. భయమేస్తుంది. మీరు చాలా మంచివారు. మీకు ఎప్పుడు చెడు జరగదు. ఫర్గెట్ ఇట్. నువ్వనుకుంటున్నా ఎందుకు తొందర అంటున్నా మనసాగదు క్షణమైనా నిన్నే చూస్తూనే నన్ను నేనే మరిచేనా ఇలా నవ్వుతూ నువ్వే నా కోసం ప్రతి జన్మకు దొరికేనా నీ పిలుపు కోసమే నేనని నా ప్రాణమైన ఇస్తానని నీ నీలి కళ్ళలో మెరుపుని నీ చూపు నన్ను తాకని నన్నునే నమ్మని నువ్వు చెప్పమ్మ కనకాదని చెప్పను మనసంతా నీదే ధ్యాసని ఎందుకు
ఎందుకు తొందర అంటున్నా మనసాగదు క్షణమైనా అందని దూరంలో ఉన్న నిన్నుదలను ఏమైనా కాదని దూరం అవుతున్నా నీ నీడై నేరానా నీ ప్రేమే ఇకపై వద్దని చెలిపోకోమంటున్నా నా మనసే బరువై తిరిగిస్తే నా ప్రాణం మిగిలేనా ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదమ్మా? మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నా కూతురు తన కష్టం నాకు చెప్పుకోలేదని తెలిసి ఇంకా బాధగా ఉందమ్మా. అది కాదు డాడీ, నేను ఆస్తి చూసుకుని బ్రతకటం లేదమ్మా, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నా. ఆస్తి అంతా నీ పేరా అల్లుడి పేరా రాసేస్తాను, నీ వెనక నేనుంటానమ్మా. వద్దు డాడీ, ఈ విషయం మీకు తెలియడం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఆయనకి తెలియకూడదు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, హర్ట్ అవుతారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఆయన తిరిగి అంతా సాధిస్తారు. దేవి విషయం రాముకి తెలుసా? తెలీదు, తెలియకూడదు. నన్ను ఇంతగా ప్రేమించే ఆయనకి నేను పెళ్లికి ముందు ఇంకో వ్యక్తిని ప్రేమించానని తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. అందులోనూ దేవ్ నన్ను సాధించడానికి ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే అమ్మవద్దు. డాడీ, మిమ్మల్ని ఆయన ఇక్కడ చూస్తే తట్టుకోలేరు. ప్లీజ్ వెళ్ళిపోండి డాడీ. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అని నేను చెప్పాను. ఇక్కడుంటే బాగోదు, వెళ్ళిపోండి డాడీ అని నువ్వు చెప్తున్నావు. వెళ్ళిపోతానమ్మా, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ నా దీవెనలు నీకుంటాయమ్మా. నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నానమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఎప్పుడు వచ్చారు? స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. శిల్ప, మన పెళ్లి నీకు ఇష్టం లేకుండా జరిగిందా? నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? మన మధ్య అంతరహస్యమా? నువ్వు పెళ్ళైన తర్వాత మూడీగా ఉంటే పేరెంట్స్కి దూరంగా ఉండటం వల్ల అలా ఉన్నావు అనుకున్నాను. నా ఇంట్లో నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావేమో అనుకున్నాను. కానీ నీ మనసులో నన్ను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావని ఊహించలేదు. ప్లీజ్ అలా మాట్లాడద్దు. గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. అది తప్పు ఒప్పో కూడా నాకు తెలీదు. కానీ ప్రస్తుతం నాకు తెలిసింది ఒక్కటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ భార్య నేనందుకు గర్వపడుతున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. నన్ను నమ్మండి ప్లీజ్. అప్పట్లో మీకు నిజం చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. మీరు నన్ను తిడతారని కాదు,
హర్ట్ అవుతారని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. శిల్ప, చాలా డేంజర్ స్టేజ్లో ఉంది. ఇప్పుడే రిపోర్ట్ చూశాను. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు అనుమానంగా ఉంది. అశ్రద్ధ చేసినట్టున్నారు. స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తాను. ఐఎమ్ సారీ. కంగారు పడకండి. ఈ రిపోర్ట్స్ వేరే పేషెంట్వి. ఫోన్లో మాట్లాడుతున్నాను. శిల్పకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఈ మందులు వాడమ్మా. రెగ్యులర్ గా చెకప్ రండి. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇప్పటి నుంచి మన ప్రపంచం కొత్తగా మారుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. ఈ దేవెవర్ అనేది ప్రూవ్ చేశాడు. ఈ దేవెవర్ అనేది ప్రూవ్ చేశాడు. అమ్మా, నీ కొడుకు సాధించేశాడు. రామ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. హలో కైకు హలో. సాబ్ సాబ్ ఏంటి సునీల్? సాబ్, ఓ పోలీస్ ఆయి. రామ్, ఎస్, యువర్ అండర్ అరెస్ట్. నాతో స్టేషన్కి రావాలి. ఎందుకు? నీ ఎక్స్ పార్ట్నర్ నవీన్ మర్డర్ కేసులో అనుమానం మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. నవీన్? నేను మర్డర్ చేయడం ఏంటి? దిస్ ఇస్ రెడిక్యులస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ లా. నో, ఫస్ట్ నేను లాయర్ తో మాట్లాడాలి. అదంతా తర్వాత. ముందు పదండి. మా సార్ పోలీస్ స్టేషన్ రమ్మంటారా? తుమ్ పోలీస్ అయ్యా శైతానే. వీడెవడో కానీ మనోడు గురించి కరెక్ట్ గా చెప్పాడు రా. ఎవరు కరెక్ట్? వీడిని కూడా మర్డర్ కేసులో పాఠం అనుకుంటాను. వీడిని కూడా జీపెక్కించండి. మీకు ఇది మామూలేగా? 199 మంది అమాయకులేగా మీరు అరెస్ట్ చేశారు. మీకు నేరస్తులందరూ పార్ట్నర్లు. మిమ్మల్ని దేవుడు క్షమించడు. పార్ట్నర్స్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? ఈ నా కొడుకు ఏసీ బోరం దొరికిపోతా. ప్లీజ్ కమ్. ఓకే, 1 minute. టెన్షన్ పడకు, నాకేం కాదు. ఓకే, నువ్వు వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏంటండి ఇది? డోంట్ వరీ, బీ బ్రేవ్. బ్యాడ్ పీరియడ్ అంటే ఇది. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. రండి. జాయిన్ విత్ మీ ఇన్ మై హ్యాపీనెస్. What happened, Dave? ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? ఆ భగవంతుడు ఉన్నాడు అర్చన, అది కూడా నా వైపే ఉన్నాడు. Yes! అసలు ఏమైంది? పవిత్రమైన ప్రేమని ఆ భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నా విషయంలో మళ్ళీ రుజువైంది. Yes! అర్థం కాలేదా? ఏ డబ్బు నెరవేసి నా శిల్పని నా నుంచి దూరం చేశాడో అదే డబ్బుని ఆ రామ్ గడికి దూరం చేశాను. వాణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. దానికి నువ్వెంత సాయం చేశావో ఆ దేవుడు కూడా నాకు అంత సాయం చేశాడు. ఆంధ్ర మ్యూజికల్ నైట్. ఏ నవీన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఆంధ్ర మ్యూజికల్ నైట్ బాస్, ఇది డే. హే, డే ఏంటి నైట్ ఏంటి? ఈ దేవ్ తెలుసుకుంటే డే కూడా నైట్ అవుతుంది. దేవ్ యాక్చువల్ గా నవీన్, సార్, నీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి లేట్ అవుతుంది సార్. క్యాష్ తీసుకో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. ద పవర్ ఆఫ్ మనీ. ఏ నవీన్, ఆ రామ్ని దెబ్బతీయాలని
నామరూపాలు లేకుండా చేయాలని. వాడి మీద నాకున్న పక్కన నీకే ఎక్కువ ఉంది. ఎందుకు? ఏం సంగతి? భలే ప్రశ్న సార్ బాస్. బ్యూటిఫుల్ క్వశ్చన్. వాడిపైన నాకేం కోపం లేదు బాస్. వాడి పెళ్ళం ఉందే, బ్యూటిఫుల్ కథ తెలుసా? దాని అందం చూస్తే మట్టి పోతుంది బాస్. అందుకే వాడికి మోసం చేస్తున్నా, నీకు హెల్ప్ చేస్తున్నా అంతే. ఒక్కసారి బాసు, ఒకే ఒక్కసారి ఆ శిల్పని కసి తీరా చెక్కేయాలనిపిస్తుంది బాసు. బ్యూటిఫుల్ బాస్. ఐ లవ్. శిల్ప గురించి తప్పుగా మాట్లాడతావురా నా కొడక. ఆ నవీన్ గాని నేను చంపేస్తే పాపం రామ్, ఆ పోలీసులు వాడిని అనుమానించి వాడిని అరెస్ట్ చేశారు అంతే. థ్యాంక్ యూ గాడ్. ఆ పిచ్చి పోలీసులు వాడికి మధ్య గొడవలే కారణం అనుకున్నారు. ఈ హత్యానేరం కింద రామ్ గారు జైలుకి వెళ్తే నా శిల్ప నాదవుతుంది. ఎస్, నా శిల్ప నాదవుతుంది. నా శిల్ప నాదవుతుంది. కేవలం మేము సార్ లాయర్ గారి ఫోన్ ఉండటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫికర్ మత్ కూడా మేము సార్ 10 మందికి సాయం చేసే వాళ్ళకి కష్టం వస్తే అలా ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. అందులో అనుమానమే లేదు. నిజమండి. అవును శిల్ప గారు, మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు, నాది గ్యారంటీ. మీరు గుర్తుపట్టలేదా? 2 years బ్యాక్ ఫ్యాషన్ షో. మీరేంటి ఇక్కడ? నేను దేవ్ కి పార్ట్నర్ని. మీకు ఈ పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది. కూర్చోండి. ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేశాడు, మిమ్మల్ని పొందాలని చేశాడు. చివరికి ఇప్పుడు ఆ నవ్విని చంపింది కూడా. ఓ మై గాడ్, ఇది కూడా మీకోసమే చేశాడు. ఆ నవీన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తను దెబ్బతీయాలా? ఇవన్నీ నా కోసమే అనుకుంటే స్టూపిడిటీ. అందుకే ఇక్కడికి వచ్చాను. రామ్ ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది. బెయిల్ మీరు తీసుకురాగలను. యు డోంట్ వరీ. మీరు దేవ్ ఫ్రెండ్ కదా. 2 years క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను గెలవడానికే వచ్చాను. ఎస్, నాకు దేవ్ కావాలి, కానీ ఇలాంటి దేవ్ కాదు. అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. రామ్ బాధ్యత నాది. గంటలో ఆయన మీ ముందుంటాడు. ఇట్స్ మై ప్రామిస్. వస్తాను. హలో దేవ్, నేను శిల్ప. నువ్వా? నేను అక్కడికి వస్తున్నాను. నేను నమ్మలేకపోతాను శిల్ప. ఇది నిజానా? థ్యాంక్ యూ గాడ్. నువ్వున్నావు. Yes. Yahoo! Yes. 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 నా శిల్ప నాకు దక్కింది. నా శిల్ప నాకు దక్కింది. Yes. 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 దక్కింది. శిల్ప. మంచి డ్రెస్ వేసుకుని రా.
దేవ్, ఏంటి గెటప్? ఏమైంది నీకు? అర్చన, ఇదే నా అసలు గెటప్. హే, నేను గెలిచాను. నా పవిత్రమైన ప్రేమ గెలిచింది. నా శిల్ప నా దగ్గరికి వచ్చేస్తుంది. శిల్ప, శిల్ప. ఎన్నటికీ నీ జతనై వీడని తోడే నేను కదా, అడుగడుగు నా కడలై నన్ను నడిపించే ఓ వరద, హృదయమని కోవెలలో నిన్ను దాచామైనా ఆ హృదయం నీవేలే తెలుసా నీకైనా. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ రా, I love you, love you, love you, love you, ra. I love you, love you, love you, love you, ra. I love you, love you, love you, love you, ra. Ah ha ha ha, hey 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 hey, ah ha ha ha. నీతో మాట్లాడాలి. వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా నేను మేము తెలుసుకోలేదు. నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు, ఎందుకంటే ఐ లవ్ యూ. బంధం అంటూ లేనే లేని అనుబంధం అయి నిలిచేదే ప్రేమ, తలరాతేదైనా మార్చేస్తుంది, బ్రహ్మనైనా ఎదిరించి నిన్ను చేరే ప్రేమ. ఈ ఆపద నాకెదురైనా నువ్వు నాతో ఉంటే చాలుగా, నీ జతలో ప్రతి ఒక్క బాధని దాటొస్తా నేనే హాయిగా. ప్రేమనే పేరుతో చేరిన ప్రాణమా ఎన్నడూ వీడని వరమైన ఆరు ప్రాణమా. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ రా. I miss you, miss you, miss you, miss you, ra. I love you, love you, love you, love you, ra. I miss you, miss you, miss you, miss you, ra. నా ప్రేమ తప్పు కాదు, నా ఆశ తప్పు కాదు, నా అదృష్టం తప్పు కాదు. నీ ఆలోచన తప్పు. లేదు శిల్ప, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు. మనసులో నన్ను ప్రేమిస్తూ కాంప్రమైజ్ అయి జీవిస్తున్నావు. ఇప్పుడు అది తెలుసుకుని నా కోసం వచ్చావు. నీకోసమే వచ్చాను, కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీతో ఉండిపోవడానికి కాదు. నువ్వింకా ఇంకా పిచ్చి గడవైపోకూడదని, దిగజారిపోకూడదని నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాలని వచ్చాను. అంటే నేను నిన్నెప్పుడో మర్చిపోయాను. రామ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. రామ్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. కాదు, ఇదే నిజం దేవ్. ప్రేమ అన్నది ఒక వరం. నువ్వు ఆ వరాన్ని శాపంగా మార్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నిన్ను కోరుకుంటున్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ప్రేమ మనిషిని దేవుడిగా మార్చాలి, ఉన్మాదిగా కాదు. ప్రేమలో త్యాగం ఉండాలి, పగ కాదు. ప్రేమ దక్కలేదని అమ్మాయిల మీద యాసిడ్ పోయడం, నరికి చంపడం, జీవితాలు నాశనం చేయడం తప్పు, మహాపాపం. ఇట్స్ ఎ సిన్. ఏదైనా సాధించాలి అనుకోవడం పాజిటివ్, ఎలా అయినా సాధించాలి అనుకోవడం నెగటివ్. నువ్విప్పటికీ నెగటివ్ గానే ఆలోచిస్తున్నావు. మనం సాధించాలి అనుకున్నది మనదో కాదో అర్థం చేసుకోవాలి. నేను రామ్కి సొంతం, అతనికి మాత్రమే సొంతం. అందుకే అతని బిడ్డకి తల్లిని కాబోతున్నాను. దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించు. మా జీవితాల్లోంచి వెళ్ళు ప్లీజ్. బాయ్. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ బాయ్, నాట్ ఎ బ్యాడ్ బాయ్.
శిల్ప శిల్ప ఓడిపోయాను, నేను ఓడిపోయాను. ఇలా జరిగిందంటే ఇలా జరగకూడదు. ప్రేమ గోటం ఉందా? అసలు అది ప్రేమేనా? శిల్ప నాది కాదంటే నమ్మలేకపోతున్నాను. శిల్ప నాది కాదా? తెలిసి నన్ను మోసం చేసుకుంటానా? నన్ను మోసం చేసుకుంటానా? నేనెందుకు గెలిచి కూడా ఓడిపోయాను. ఆ రామ్ ఎందుకు ఓడిపోయి కూడా గెలిచాడు. ఆ రామే గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు. దేవ్, నువ్వు ఓడిపోయావని నేను గెలిచానని ఎవరన్నారు? జీవితంలో గెలుపోవటంలే కాదు, అనుభూతులు అనుభవాలు కూడా ఉంటాయి. నువ్వు నన్ను శత్రువుగా చూశావు, అందుకే అంతగా బాధపడుతున్నావు. నా దృష్టిలో నువ్వు శత్రువు కాదు. నువ్వేం చేసావని ప్రేమించడం తప్ప కాదే, కానీ విధి బలమైంది. అది నీతో లేదు అంతే. ఆ దేవుడంతా ముందే ఫిక్స్ చేశాడు. విధి, దేవుడు, నేనెప్పుడు వీటిని నమ్మలేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనుకున్నాను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. దేవుడున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను శిల్పని మాత్రమే ప్రేమించాను, కానీ నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు, అక్కడికి నన్ను కూడా ద్వేషించట్లేదు. అందుకే అందుకే నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. సారీ, నన్ను క్షమించు. నవ్విని చంపింది నేనేనని ఒప్పేసుకుంటాను. పోలీసులకి లొంగిపోతాను. జీవితంలో ప్రతి చెడు మంచి కోసమే జరుగుతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళతో జీవితం పంచుకో, నీ కోటం ఉండదు. ఆల్ ది బెస్ట్.